నాన్నగారి స్నేహితుడు. ఉమ్, ఆ ఫకీరు ఎక్కడ నిద్రపోతున్నాడో తెలుసుకోవాలని ఉమ్, ఒక 4-5 రోజులు అతని రాత్రుల్లో అతని వెనకే తిరిగేవాడు. ఉమ్, ఎలా నిద్రపోతున్నాడు, ఎక్కడ ఉంటున్నాడు, వాడికి ఏమైనా స్థావరం ఉందా తెలుసుకోవాలని ఉమ్, మా ఫాదర్తోనే చెప్పి వెళ్ళటం జరిగింది. ఉమ్, సడన్గా ఒక అర్ధరాత్రి రోజు అతని వెనకే వెళ్ళిపోవడం జరిగింది. ఓ చిన్న గుట్టలాగా ఉంటే ఆ గుట్టపైకి ఎక్కిన ఫకీరు ఉమ్, కనిపించలేదు. ఉమ్, ఏమయ్యాడబ్బా అనుకుంటూ వెతుక్కుంటూ ఆ, మా నాన్నగారి స్నేహితుడు ఆ గుట్టనెక్కి లోపలికి తొంగి చూసేసరికి అటువైపు ఉమ్, తల వేరుగా, ఉమ్, కాళ్ళు వేరు, ఉమ్, చేతులు వేరుగా ఉమ్, ఒక నవకండ యోగి ఏ విధంగా తన అవయవాల్ని ఉమ్, విడివిడిగా విసిరేసినట్టుంది. ఆ విధంగా ఉండేసరికి ఇంకా బ్యార్మని ఇతను ఎదురు చూడని సంఘటన. ఉమ్, ఇంకా పరిగెత్తుకుంటూ రావటము, ఆ షాక్లో పడిపోవటము, ఉమ్, ఆ మరుసటి రోజే హాస్పిటల్కి వెళ్ళటం. ఆ తర్వాత మా నాన్నగారు వెళ్ళి ఏమైంది ఏంటంటే ఉమ్, అతను విడివిడిగా శరీర భాగాలన్నీ 9 భాగాలు అయిపోయి ఉన్నాయి. ఉమ్. ఆ దృశ్యాన్ని తలుచుకుంటుంటే వణుకు పుడుతుంది.